సో రియల్ ఎస్టేట్ పైన ఇంత ఇంట్రెస్ట్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రియల్ ఎస్టేట్ అయితే నేను యాక్చువల్గా అంతకుముందు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో జాబ్ చేసేవాడిని. నాకు అంటే వివిధ రంగాల్లో చిన్న చిన్న వేరే కంపెనీలలో నేను పనిచేస్తున్న టైంలో, రియల్ ఎస్టేట్లో చేస్తున్న టైంలో మాకు మా ఎండి గారు రమేష్ గారు మాకు పరిచయం కావడం జరిగింది. తనతో కూర్చొని ఒక 2-3 గంటలు డిస్కషన్ చేసిన తర్వాత మేము ఈ రియల్ ఎస్టేట్లోకి వస్తే ముందు అంటే మనం సంపాదించాలి అనే గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి రావడమే ముఖ్యం. నేను ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్న డబ్బు ఎక్కడ లేదు. ఇక్కడ న్యాయంగా నీతిపరంగా మనము సంపాదించుకునే అవకాశం ఉంది. చాలామందికి కొంతమంది క్లయింట్స్కు మనకు 3 తరాలుగా గుర్తుపెట్టుకునేలాగా వాళ్ళకు ఒక మంచి సంపదను ఇప్పించే విధంగా మనకి ఇక్కడ ఉంది. భూమి కంటే పెద్ద వ్యాపారం ఏముంటుంది మేడం? ఇప్పుడు మన భూమి కంటే పెద్ద వ్యాపారం ఏది లేదని నేను అనుకుంటున్నా. నా బ్యాక్గ్రౌండ్ వచ్చి నాది ఒక చిన్న వ్యవసాయ కుటుంబం ఏమో అది. నేను కూడా పల్లెటూరు నుంచి హైదరాబాద్కు ఒక 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చిన వాడిని. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో చిన్న చిన్న ఇండస్ట్రీస్లో పరిశ్రమలలో పనిచేస్తూ తర్వాత నా లైఫ్ చేంజ్ అయింది అనేది నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాతనే చేంజ్ అయింది. రియల్ ఎస్టేట్లకు అందులో సంపంగిలోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేశాను నేను. ఒక బాబు ఉన్నాడు, తను యుఎస్లో జాబ్ చేసుకుంటున్నాడు. మా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాది. ఇద్దరు అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు. నేను వెల్ సెటిల్డ్. నాకు మంచి లగ్జరీ కార్ ఉంది, లగ్జరీ హౌస్ ఉంది. నాకు నాకు మంచి స్నేహితులు అంటే మా ఎండి గారు కానీ మా సిఇఓ గారు కానీ నాకు ఒక మంచి మిత్రుల్లాగా నన్ను చూస్తారు. వాళ్ళతో మాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అసలు వచ్చినప్పుడు మనం వెళ్ళే టైం కూడా మాకు గుర్తుండదు అనమాట. అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మాది. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను.